హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏపీజీ సెట్ రిజర్వేషన్ గురించి చెప్తాను. అంటే ఏపీజీ సెట్ ఎగ్జామ్ అయిపోయాక సీట్ అలాట్ చేసేటప్పుడు వాళ్ళు రిజర్వేషన్ అనేది ఎలా తీస్తారో అనేది చెప్తున్నాను. ఎందుకు ఇది నేను ఇప్పుడే చెప్తున్నాను అంటే దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉంటుంది కాబట్టి. బికాస్ అందరూ ఈక్వల్గానే ఉంటుంది. జస్ట్ ర్యాంక్ వస్తే సరిపోదు, మీకు రిజర్వేషన్ కూడా ఉంటేనే మీకు ఈజీగా సీట్ అనేది వస్తుంది. సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫర్ ఇన్ కేస్ ఓసీ వాళ్ళు చూసుకుంటే ఓసీ వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి వెన్ కంపేర్ విత్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకన్నా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ అనేది ఉంటుంది. రిజర్వేషన్ ద్వారా మనకి సీట్ అనేది ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ అనేది ఈజీగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. బట్ ఫర్ ద ఓసీ క్యాండిడేట్స్ దెర్ ఈస్ నో ఛాన్స్. ఓసీ వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ అనేది ఉండదు. మెయిన్లీ అబ్బాయిలకి చూసుకుంటే ఎలాంటి రిజర్వేషన్ అనేది ఉండదు. సో మీకు రిజర్వేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో కంప్లీట్ అయిపోయేటప్పటికి మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అనేది ఎలా ఉంటుందో చూసేద్దాం. సో లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే లోకల్ వాళ్ళకి 85% ఆఫ్ ద సీట్స్ అనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయి. అండ్ అలానే 15% అనేది నాన్ లోకల్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓసీ వాళ్ళు, నేను ఇందాక చెప్పాను కదా ఓసీ వాళ్ళకి మ్యాక్సిమం ఎలాంటి రిజర్వేషన్ అనేది ఉండదు అని. సో ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ కావాలి అంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది ఒకటి అప్లై చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఎకనామికల్లీ వీకర్ సెషన్ అని ఒకటి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఒక సర్టిఫికెట్ అనేది మీరు రెడీ చేసుకోవాలి. సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే ఐదర్ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ మీరు వెళ్ళి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేయాలి అంటే వాళ్ళు మనీ తీసుకొని అప్లై అయితే చేస్తారు. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే మీకు 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ది ఓసీ క్యాండిడేట్స్. సో ఓసీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. ఏపీజీ సెట్ కానీ ఏపీఐ సెట్ కానీ అన్నిటికీ కూడా ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది రిజర్వేషన్ కోసం. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఓసీ క్యాండిడేట్స్. అండ్ అలానే క్యాస్ట్ రిజర్వేషన్ చూద్దాము. ఎస్సీ వాళ్ళకి ఎంత పర్సెంట్ ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయి అంటే 15% ఆఫ్ సీట్స్ అనేవి ఎస్సీ వాళ్ళకి రిజర్వ్ అయ్యి ఉంటాయి. వెరాజ్ ఎస్టీ వాళ్ళకి 6% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీసీ వాళ్ళకి 29% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయి. మళ్ళీ బీసీలో గ్రూప్స్ అనేవి ఉంటాయి కదా, గ్రూప్ ఏ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ అని కొన్ని అయితే ఉంటాయి కదా. సో వాటికి మళ్ళీ రిజర్వేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో బీసీఏ చూస్తే బీసీఏకి 7% ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. బీసీబీకి 10% ఆఫ్ రిజర్వేషన్. బీసీ క్యాస్ట్లో బీసీబీ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బీసీసీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది రిజర్వేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీసీడీ వాళ్ళకి 7% అండ్ బీసీఈ వాళ్ళకి 4%. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఎన్సీసీ వాళ్ళకి 1% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయి. వెరాజ్ స్పోర్ట్స్ వాళ్ళకి 0.5% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఏమేమి వస్తాయి అంటే ఫైన్ ఆర్ట్స్ లైక్ డ్యాన్స్, డ్రామా, మ్యూజిక్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ అండ్ డిబేట్స్కి కూడా ఉంటుంది. సో వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ అనేవి మీకు ఉండాలి. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ అనేవి ఉంటేనే మీకు రిజర్వేషన్ అనేది ఇస్తారు. కౌన్సిలింగ్ టైంలో పర్టికులర్గా ఒక డేట్ చెప్పి అప్పుడు మిమ్మల్ని ఆఫ్లైన్ వెరిఫికేషన్కి రమ్మంటారు. అప్పుడు మీరు ఈ సర్టిఫికెట్స్, ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్స్ అనేవి తీసుకువెళ్ళి వాళ్ళకి చెక్ చేసుకుని అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అవి ఫేక్ సర్టిఫికెట్సా అనేది వాళ్ళైతే ఒకసారి
రిఫర్ చేసుకొని వెరిఫై చేసుకొని వాళ్ళైతే మీ నేమ్ నోట్ చేసుకుంటారు. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వాళ్ళకి 1% ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. 1% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్ కేటగిరీ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్. ఎవరైతే ఆర్మీ పర్సన్స్ యొక్క చిల్డ్రన్ ఉంటారు కదా, ఆర్మీ పర్సన్స్ వాళ్ళ పిల్లలు, సో వాళ్ళకి 2% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 1% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ కేటగిరీ అంటే ఎన్ఎస్ఎస్ ఉంటుందేమో అని అనుకోకండి. ఎన్ఎస్ఎస్ని తీసేశారు. ఏపీసీ 2021లో ఎన్ఎస్ఎస్ వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ అనేది ఇవ్వలేదు. సో 22లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అండ్ విమెన్ క్యాండిడేట్స్ కూడా గర్ల్స్ కేటగిరీలో రిజర్వేషన్ అనేది తీస్తారు. సో వాళ్ళకి ఎంత పర్సెంట్ అంటే 33/1/3, దట్ మీన్స్ 33.3% ఆఫ్ సీట్స్ అనేవి గర్ల్స్కి రిజర్వ్ అయ్యి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏ యూనివర్సిటీస్లో సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, నెల్లూరు, సో ఈ రీజియన్స్లో ఉన్న వాళ్ళు ఏ రీజియన్లోకి వస్తారు అంటే ఎస్వియు రీజియన్లోకి వస్తారు. ఎస్వియు రీజియన్ ఫస్ట్ పాయింట్లో ఉన్న రీజియన్స్ వాళ్ళు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, నెల్లూరు, వీళ్ళందరూ కూడా ఎస్వియు రీజియన్లోకి వస్తారు. సో వీళ్ళకి ఏ కాలేజెస్లో ఏ యూనివర్సిటీస్లో సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఎస్వియు మీన్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఎస్కేయు శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, వైవియు యోగి వేమన యూనివర్సిటీ, ఆర్యు రాయలసీమ యూనివర్సిటీ, విఎస్యు విక్రమసింహపురి యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీస్లో ఈ చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, నెల్లూరులో ఉండే క్యాండిడేట్స్కి ఈ యూనివర్సిటీస్లో సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం ఈ రీజియన్స్లో ఉంటారో వాళ్ళందరూ కూడా దేని కిందకి వస్తారు అంటే ఏయూ రీజియన్లోకి వస్తారు. సో వీళ్ళకి ఏ యూనివర్సిటీస్లో సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఏయూ దట్ మీన్స్ ఆంధ్ర యూనివర్సిటీ, ఏఎన్యూ దట్ మీన్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కేయూ కృష్ణా యూనివర్సిటీ అండ్ ఏకేఎన్యూ మీన్స్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీస్లో ఈ ఏయూ రీజియన్ వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా అని ఏయూ రీజియన్ వాళ్ళకి ఎస్వియు రీజియన్ యూనివర్సిటీస్లో సీట్ అసలు రాదా అని అంటే వస్తుంది, బట్ తక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఇలా అయితే లోకల్ ఏరియా రిజర్వేషన్ అండ్ అలానే లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, క్యాస్ట్ రిజర్వేషన్ అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మీరు కొత్తగా పెట్టడానికి ట్రై చేయండి. రీసెంట్గా 2022లో చేయించినవి. అండ్ ఇన్కమ్ కూడా 2022ది పెట్టడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఎవరైతే ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది లేదో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఈ క్యాస్ట్ అందరికీ కూడా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు రిజర్వేషన్ కావాలి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. ఈ సర్టిఫికేట్స్ అనేవి ఇప్పుడు అయితే అవసరం లేదు, ఎప్పటికో. దట్ మీన్స్ కౌన్సిలింగ్కి ఇంకా మనకి అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, సో కౌన్సిలింగ్ లోపల ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఇది రిజర్వేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరి ముఖ్యంగా సురసండస్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్.